नमो नमः। ओम श्रीनिवासाय नमः। ओम वेंकटेश्वराय नमः। ओम गोविंदाय नमः। ओम తొర్రూరు పట్టణంలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరము ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి ఉత్తరాధార దర్శనం అనేది ఏర్పాటు చేయటం ఈ ఆలయంలో ఆనవాయితీ. మరి ఈ సంవత్సరం కూడా భక్తులు అనేక సంఖ్యలో తండోపతండాలకు వచ్చి స్వామివారి దర్శనం ఉత్తరద్వారం ద్వారా దర్శనం చేసుకుంటున్నారు. ఉత్తరద్వారం దర్శనం ద్వారా దర్శనం చేసుకున్నట్టయితే మనిషికి మోక్షం లభిస్తుందనేది ఒక గాఢ నమ్మకం. సో ఈ సందర్భంగా తొర్రూరు పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. వెంకటేశ్వర స్వామిని పూజిస్తామండి. తొర్రూరులో బాగా చేస్తారండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో. ప్రజలందరికీ శుభాకాంక్షలు. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. హైందవ భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అందరికీ మన తొర్రూరులో వెంకటేశ్వర స్వామి గుడిలో అంగరంగ వైభవంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం జరుపుకోవడం అందరికీ శుభసూచకం. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చినటువంటి భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చాలా పర్వదినము. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ అందరికీ శుభం కలగాలని కోరుతున్నాను. శ్రీమతే వెంకటేశాయ శ్రీ లతాలింగితో రసే తొర్రూరు క్షేత్రవాసాయ నిత్య శ్రీర నిత్యమంగళం. మన తొర్రూరు పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానమందు ఈరోజు ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని స్వామివారికి వివిధ గ్రామాల నుంచి అలాగే మన తొర్రూరు పట్టణం నుంచి పట్టణ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో వేచేసి స్వామివారి యొక్క ఆశీర్వాదాన్ని అలాగే స్వామివారిని దర్శనం చేసుకొని ఈ యొక్క రోజు ముక్కోటి ఏకాదశి కనుక భగవంతుడిని దర్శనం చేసుకుంటే చాలా విశేషమైన ఫలితాన్ని మనం పొందుతాము అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా వచ్చినందుకు చాలా సంతోషం. అలాగే స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా మనవి. జయ శ్రీమన్నారాయణ. ప్రజలకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. శుభ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మండల ప్రజలందరికీ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తాయి. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొర్రూరు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. తొర్రూరు పట్టణ ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ధనుర్మాసం పురస్కరించుకొని ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏకాదశి శుభాకాంక్షలు తొర్రూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు. తొర్రూరు డివిజన్ ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా అందరూ మంచిగా సంతోషంగా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ నమో నారాయణాయ. కోటి ఏకాదశి శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. ఈ పర్వదినాన్ని అందరూ కూడా పూజలు జరుపుకొని మంచిగా కోరుకోవాలని కోరుకుంటున్నాను. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తొర్రూరు పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఆ దేవుడు ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ మా మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్రావు కూడా మంచి కుటుంబంతో సమేతంగా ఆయురాగ్యాలతో అష్టారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తొర్రూరు పట్టణ ప్రజలకు మండల ప్రజలకు అందరికీ కూడా ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత కొన్నేళ్లుగా
ఆలయ ప్రతిష్ట జరిగినప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం ఈ స్వామివారి ప్రత్యేక దర్శనం, ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తుల సహకారంతో ఈ యొక్క ముక్కోటి ఏకాదశి వేడుకలను నిర్వహించడం జరుగుతుంది. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. దేశ ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఈరోజు భక్తుల సౌకర్యార్థం కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దేశంలో, రాష్ట్రంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా పూజల కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్న దేశ ప్రజలందరికీ మా ఏవీ న్యూస్ తరపున కూడా దేశ ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మొహమ్మద్ అమీర్, ఏవీ న్యూస్, తొర్రూరు.